వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ పెన్షన్లను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లకు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకైతే 24 జిల్లాలలో పెన్షన్ డబ్బులు విడుదల చేస్తున్నట్టుగా డబ్బులు అనేది విడుదల చేశారంట. గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. మనకైతే జిల్లాల లిస్ట్ అనేది మనకి ఇప్పుడే విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు తెలంగాణలో అన్నదానిపై వీడియోలో చూద్దాం. ఇక అదేవిధంగా భారీ పెన్షన్లు, కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారంట. ఏదైతే వికలాంగులు, ఒంటరి మహిళలు, బీదలు, అదేవిధంగా వృద్ధులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, పెలేరియా డయాలసిస్ వ్యాధులు కలిగి ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. ఇక అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన కీలక డబ్బుల విషయంలో మార్పు చేర్పులు చేసి డబ్బులు అనేది సిద్ధం చేసుకున్నారంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా డబ్బులు అనేది ఏర్పాటు చేసుకొని ఇక ఈ డబ్బులు ఆ రోజు నుంచి డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ రోజు నుంచి పంపిణీ చేసేందుకు ముహూర్తం అనేది పెట్టుకున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి ఏదైతే బడ్జెట్ కారణంగాను కీలకమైన సెట్టింగ్స్ అనేది చేసుకోవడం అయితే జరిగిందంట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పండుగ అనేది చెప్పుకోవచ్చు. సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఆ డేట్ అనేది ఎప్పటి నుంచి, ఏ డేట్ నుంచి. ఇక అదేవిధంగా మనకి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఏ జిల్లాలలో ఈరోజు పంపిణీ చేయబోతున్నారో డిటిటి పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ మెథడ్ పేమెంట్ ద్వారా ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో కీలకమైన అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన కొత్త పెన్షన్లను ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకానైతే ఇవ్వలేదు. సో ఇక ఆ హామీని నెరవేర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మనకి మే 31 తారీఖు నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక డేట్ అనేది మనకి జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలుగా సిద్ధమైందన్నట్టుగా అధికారిక ప్రకటన అనేది ఉండడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కొత్త పెన్షన్లు అప్పటి నుంచి ఇస్తారా లేదా అన్నదానిపై మనమైతే వేచి చూడాల్సి అయితే ఉంది. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను చూసుకున్నట్లయితే మనకి గత 2-3 రోజుల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది జిల్లాల వారీగా. ఇక ఈరోజు కూడా తెలంగాణలో ఉన్నటువంటి జనగాం, మంచిర్యాల, సిరిసిల్ల, అదేవిధంగా ఆదిలాబాద్, వికారాబాద్, సిరిసిల్ల, మనకి మంచిర్యాల్, అదేవిధంగా కరీంనగర్, నల్గొండ, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, హైదరాబాద్ మనకి వంటి జిల్లాలలో, సికింద్రాబాద్ వంటి జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా పంపిణీ చేస్తున్నారంట. ఇక అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అయ్యేసరికి మనకి మే 2వ వారం వరకు సమయం అనేది పడుతుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేశారు మంత్రి సీతక్క. ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన వివిధ రకమైన అప్డేట్లకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.